Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. Welcome to the part 2 of Iran issue. సో ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువగా ఉన్నందువల్ల దీన్ని రెండు పార్ట్స్గా చేశాను. సో ఇక ఈరోజు మనం చూడబోయేది లాస్ట్ సెషన్లో మనం ఇరాన్ తాలూకా చరిత్ర గురించి తెలుసుకున్నాం. సో అసలు ఇరాన్కి యుఎస్కి ఎక్కడ గొడవ జరుగుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలని అనుకుంది రష్యా సహాయంతో. దాన్ని ఆపాలని అనుకుని యుఎస్ విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి శాంక్షన్స్ అని అంటాం మనం. సో ఆ ఎకనామిక్ శాంక్షన్స్ అనేటటువంటిది, ఆర్థిక ఆంక్షలు అనేటటువంటిది విధించింది. దీనివల్ల ఇరాన్ తాలూకా ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఇరాన్ లోపల చాలా అనిశ్చితి అనేటటువంటిది వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అలాగే ఇరాన్ తాలూకా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని అంటాం, అది విపరీతంగా పెరిగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి రాస్తా రోకోలు, నిరసనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2026 ప్రొటెస్టులు కనుక మనం చూస్తే డిసెంబర్ 2025లోనే చాలా విపరీతమైనటువంటి ప్రొటెస్టులు జరిగాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను నిన్నటి సెషన్లో చెప్పాను, $1 ఈజ్ ఈక్వల్ టు ఇరాన్ తాలూకా కరెన్సీని రియాల్ అని అంటాం. 14 లక్షల రియాల్స్కి ఇది వేరిపోయింది. దీనివల్ల విపరీతంగా ఇరాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అలాగే ఆర్థికపరమైనటువంటి సవాళ్ళు, అంటే ఇంకా ఎవ్వరికి ఉద్యోగాలు కానీ ఇట్లాంటివి ఏమీ లేనటువంటి పరిస్థితి ఇరాన్లో వచ్చింది. సో ఇప్పుడు నిరసనకారులు కానీ అక్కడ ఉన్నటువంటి జనాభా కానీ వీళ్ళందరూ ఏమడుగుతున్నారు, మాకు ఆర్థికపరమైనటువంటి రిలీఫ్ కావాలి, కరెన్సీని స్టెబిలైజ్ చేయండి, పరిపాలన కరెక్ట్గా చేయండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమడుగుతున్నారు, అరే మమ్మల్ని పరిపాలన సరిగ్గా చేయండి, మీరు అందరూ ఉన్నదెందుకు మమ్మల్ని బాగా చూసుకోవడానికి, కాబట్టి పరిపాలన సరిగ్గా చేయండి. ఇది జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి. ఇది అక్కడ ఉన్న నిరసనకారులు అడిగేటటువంటి విషయం. కానీ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఈ నిరసనకారులందరూ కూడా కరెక్ట్ వ్యక్తులు కాదు, వీళ్ళందరూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తే చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప వీళ్ళు నిజమైనటువంటి ప్రజానీకం కాదు, లేదా నిజమైనటువంటి నిరసనకారులు కాదు అని ఇరాన్ ప్రభుత్వం చెప్తోంది. అలాగే ప్రొటెస్టులు కూడా ఏం జరిగాయంటే ఇనీషియల్గా చాలా శాంతియుతంగా జరిగాయి. ముఖ్యంగా టెహరాన్లో మొదలయ్యాయి, తర్వాత ఇతర నగరాలకు వెళ్ళాయి. కానీ తర్వాత ఏమైంది, ఇలా శాంతియుతంగా జరుగుతున్నటువంటి నిరసనలు హింసాత్మకంగా మారాయి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్, భద్రతా బలగాలను కూడా కొట్టేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళు కాల్పులు చేసే ప్రయత్నాలు జరిపారు. ఇందులో వందలాది మంది మరణిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటా కూడా ప్రపంచానికి తెలియట్లా, ఎందుకంటే లోపల వేరే దేశాలకు సంబంధించినటువంటి మీడియాను అలౌ చేయరు. సో అక్కడ ఉన్న మీడియా ఏది చెప్తే అదే తీసుకోవాలి మనం. అట్లానే గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా, ఇరాన్ అథారిటీస్ కూడా ఏం చెప్పారంటే, ఎస్ ఎకనామిక్ గ్రీవియన్సెస్ అనేటటువంటి ఉన్నాయి, కానీ ఇప్పుడు హింస చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా రైటర్స్ వీళ్ళంతా కూడా. సో కాబట్టి సెక్యూరిటీ క్రాక్డౌన్స్ మేము చేస్తాము, సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా జరిగినా మేము ఆపము. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఈ రైటర్స్ మీద కాల్పులు చేస్తే అమాయకమైనటువంటి ప్రజానీకం కూడా చనిపోతున్నారు. సో అంటే ఒక దేశంలో యుద్ధ వాతావరణం వస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయనడానికి మొన్న ఆఫ్ఘనిస్తాన్, నిన్న వెనుజులా, మొన్న శ్రీలంక, ఈరోజు ఇరాన్. అందుకే భారతదేశం ఎప్పుడూ కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇలాంటి చిన్న దేశాలు ఇవన్నీ మీరు చూస్తే ఒక 5 కోట్లు 10 కోట్లు జనాభా ఉన్న దేశాలు, 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి వస్తే మీరు ఆలోచించండి. అందుకే మనం పక్కనున్న బంగ్లాదేశ్ కవ్వించిన, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ మన మీద కవ్వింపు చర్యలు చేసిన, చైనా మన మీద ఎటువంటి వేషాలు వేసినా, అమెరికా మన మీద ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు చేసినా మనం ఎందుకు కామ్గా ఉంటాము అంటే తిరిగి సమాధానం చెప్పలేక కాదండి. మన దేశం కూడా ఇట్లాంటి వాటిలో ఇరుక్కుంటే, దేశంలో కనుక, భారతదేశంలో కనుక ఇట్లాంటి నిరసనలు వస్తే వాటిని ఎవరు ఆపలేరు. పోలీసులు ఎంతమంది ఉన్నారు? పోలీసులు ఒక 10,000 మందికో 1,00,000 మందికో ఒక పోలీసు ఉంటాడు. ఎంతమందిని ఆపగలుగుతారు? సో ఆర్మీ ఇవన్నీ ఆపలేవు భారతదేశంలో. అందుకే మన ప్రజానీకం అంతా కూడా చాలా పీస్ఫుల్గా మన మైండ్ సెట్స్ ఉండాలి. ఎప్పటి వరకు మిగతా దేశాల్లాగా మన ఆర్థిక వ్యవస్థ ఒక $25 ట్రిలియన్ అయిందనుకోండి, అప్పుడు యుద్ధాలు చేయొచ్చు మనం కూడా. కాబట్టి డబ్బు లేనటువంటి సమయంలో మనం ఆచితూచి అడుగులు వేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అలాగనే ఈ యొక్క అఫీషియల్స్ వీళ్ళందరూ ఏం పిచ్చోళ్ళు కాదండి, యూట్యూబ్లో క్లాసులు చేసే వాళ్ళకన్నా చాలా తెలివైన వాళ్ళు. సో కాబట్టి ఇవన్నీ ఆచితూచి అడుగులు వేస్తారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు యుఎస్ ఇంటర్ఫియరెన్స్ ఏంది అనేది కనుక మనం చూస్తే 2018లో యుఎస్ చాలా వరకు కూడా ఇరాన్ని ఇబ్బంది పెట్టింది. ఎందుకు? 2015లో JCPOA అని మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని. ఇది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ నువ్వు తయారు చేయకూడదు అని అమెరికా ఇరాన్కి చెప్పింది. వాడు ఓకే అన్నాడు.
తర్వాత 2018లో ఇరాన్ వినట్లేదని యుఎస్ఏ దాని నుంచి విత్డ్రా అయింది. ఆ తర్వాత వాళ్ళ మీద ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఆంక్షలు విధించారు. దాన్ని ఎకనామిక్ శాంక్షన్స్ అని అంటాం. అలాగే ఈ ఇరాన్ మీద పెట్టినటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ కారణంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. 2020లో సొలైమానీ అనేటటువంటి ఒక జనరల్ ఉన్నాడు. అతని పేరు కాసిం సొలైమానీ. అతను ఉన్నటువంటి ప్రాంతంలోనే యుఎస్ ఒక డ్రోన్తో ఒక మిసైల్ వేసి చంపేసింది. బాగ్దాద్లో ఈ స్ట్రైక్ జరిగింది. దీని కారణంగా విపరీతమైనటువంటి అమెరికా మీద ఉన్నటువంటి ద్వేషం ఇరాన్కి ఇంకా ఎక్కువ పెరిగింది. కానీ ఒక రకంగా ఆలోచిస్తే దేశాల తాలూకా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని అందరూ చెప్తూ ఉంటారు. అది కరెక్ట్. అమెరికా ఎక్కడ వేలు పెడితే అక్కడ సర్వనాశనం ప్రపంచం. వాడు వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో వేలు పెట్టాడు, సర్వనాశనం అయింది. అప్పట్లో వియత్నాంలో వేలు పెట్టాడు, సర్వనాశనం అయింది. తర్వాత తట్టుకున్న దేశాలు రెండు. క్యూబా ఒకటి తట్టుకుంది, వియత్నాం ఒకటి తట్టుకుంది. ఈ రెండు చోట వాడు యుద్ధం గెలవలేకపోయాడు. ఫీడల్ కాస్ట్రో క్యూబాలో ఉన్నప్పుడు వియత్నాంలో రష్యా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఈ రెండు చోట్ల వాడు యుద్ధాలు గెలవలేకపోయాడు. కానీ మిగతా దేశాలు చూడండి, ఇరాక్లో వెలుపెట్టాడు. ఇరాక్ ఇప్పుడు పూర్తి స్థాయిలో టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో ఏలుపెట్టాడు, తాలిబాన్స్ మీద యుద్ధం గెలవలేకపోయాడు. లిబియాలో గడాఫీని చంపేశాడు. లిబియాలో ఇప్పుడు పూర్తి స్థాయిలో టెర్రరిజం ఉంది. అలాగనే ఇరాక్లో సద్దాం హుస్సేన్ని చంపేశాడు. ఇరాక్ అదే జరిగింది. సిరియా అదే జరిగింది. వెనుజులా అదే జరుగుతుంది. వీడు ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనం. ఇప్పుడు ఇరాన్ అయినా ఇరాన్ కూడా ఒక తప్పు ఉంది. ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలని అనుకోవడం. మరి మీరు ప్రశ్న అడగచ్చు, సార్ భారతదేశం కూడా తయారు చేసింది కదా. కానీ భారతదేశం ఎప్పుడూ కూడా ఆర్మీతో రూల్ చేయబడాల. స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు రిగ్గింగ్లు జరిగినాయో, ఎలక్షన్స్లో డబ్బులు పంచామో, మందో లేదని అనుకుంటే బిర్యానీ పొట్లాలో మీరు ఏదేమైనా అనుకోండి, ఏదేమైనప్పటికీ భారతదేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే అధికారాన్ని పొందాయి తప్ప మిలిటరీ రూల్ కాదు. కానీ ఇరాన్కి అంత అస్తిత్వం అనేటటువంటిది లేదు కదా. పూర్తి స్థాయిలో అక్కడ ఇన్స్టెబిలిటీ ఉంది కదా. మరి అట్లాంటి దేశం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే ఎవడో పట్టుకొని వచ్చి ఆ న్యూక్లియర్ వెపన్ వేసింది అనుకోండి, అది ఎంత ఇబ్బంది అవుతుంది అది. సో కాబట్టి మనం కూడా గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో దేశాలు కూడా తప్పులు చేస్తుంటాయి. పాకిస్తాన్ కూడా అంతే. పులిని చూసి నక్క వాత పెట్టుకుందని తెలుగులో సామెత. ఇండియా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని పాకిస్తాన్ కూడా తయారు చేస్తుంది. దానివల్ల వాడే అడుక్కొని తింటున్నాడు. సో కాబట్టి 2020లో సొలైమానీ అసాసినేషన్ అమెరికా చేసినటువంటి ఒక కుయుక్తి. 2025 వచ్చేసేటప్పటికి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సడన్గా ఇరాన్ మీద బాంబులు వేసింది. సో యుఎస్ ఇలా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇరాన్ మీద అసలు ఇరాన్ ఏమి అనల. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ బాంబులు వేసేసింది. న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అండర్ గ్రౌండ్ ఒక 400 మీటర్ల వరకు వెళ్ళగలిగి ఒక శక్తివంతమైన బాంబుని ఇజ్రాయెల్ తీసుకొచ్చి పడేసింది. దాని తర్వాత ఇరాన్ ఏం చేసిందంటే ఖతార్లో యుఎస్ బేస్ మీద రాకెట్ లాంచర్స్ వేశాడు. ఇది యుఎస్కి నచ్చలేదు. అలాగనే 2025లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆన్లైన్లో ఇరాన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలాగా నిరసనకారుల్ని రెచ్చగొట్టింది అని చెప్తూ ఉంటారు. దీనికి అమెరికా కూడా సపోర్ట్ ఇచ్చింది అనేటటువంటిది ఇరాన్ యొక్క వాదన. అట్లానే 2026లో ట్రంప్ ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇరాన్ కనుక మళ్ళా న్యూక్లియర్ వెపన్స్ కానీ మిసైల్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తే ఈసారి సైనిక చర్య తప్పదు. అంటే ఎలాగైతే వెనుజులాలో వాళ్ళని ఎత్తుకొచ్చామో ఈసారి ఖమేనీని వేసేస్తాం అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇదే కనుక జరిగితే ఇరాన్కి అమెరికాకి యుద్ధం తప్పదు. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు పడతాయి. సో కాబట్టి సైనిక చర్య పూర్తి స్థాయిలో అమెరికా చేస్తుందని అయితే నేను అనుకోవట్లా. సో దీనికి సంబంధించి ఇప్పుడు దీని ఇంప్లికేషన్స్, దీని యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది కనుక చూస్తే, ఒకటి ఇరాన్ ప్రాంతంలో ఈ వచ్చినటువంటి అస్థిరత కారణంగా చుట్టుపక్కల దేశాలు ఇబ్బంది పడతాయి. ఒకటి పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుఎస్ బేసెస్, ఖతార్ లాంటి దేశాల్లో అమెరికాకి బేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇరాన్ వెపన్స్ వేయచ్చు. అలాగే ఇజ్రాయెల్ పైన దాడులు జరగచ్చు. గల్ఫ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, అమెరికాకి సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలు, సౌదీ అరేబియా, ఇలాంటి దేశాలపైన ఇరాన్ బాంబులు వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్ వస్తుంది. సో దాని తర్వాత గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్, ఇరాన్ చాలా పెద్ద దేశం. ఇందులో ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడంలో భారతదేశానికి చాలా అద్భుతంగా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురుని ఎగుమతి చేసేటటువంటి దేశం.
ఇరాన్కి భారతదేశానికి చారిత్రాత్మకంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు పాకిస్తాన్ ఒక పోర్ట్ కడుతుంటే ఇక్కడ మనము చాబాహార్ పోర్ట్ అని ఒకటి కడుతున్నాం. పాకిస్తాన్లో గ్వదర్ పోర్ట్ అని చైనా వాడు కలిసి కడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మనం చాబాహార్ పోర్ట్ ఇరాన్లో కడుతున్నాం. ఇప్పుడు ఈ గొడవలన్నీ మనకి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు. అలాగనే 3 ఇండియా ఇంట్రెస్ట్లు కూడా మనము అద్భుతంగా చమురు తెచ్చుకునేటటువంటి దేశాలు. 1 వెనుజులా, ఇప్పుడు తగ్గించాం. 2 రష్యా, 3 సౌదీ అరేబియా దేశాలు ఎట్లాగా ఉంటాయి. ఇరాన్ కూడా అందులో ఉంది. ఈ అన్ని దేశాలతోని యుఎస్ యుద్ధం ప్రకటించుకుంది. సో వీడు అక్కడి నుంచి తెచ్చుకుంటే మనకు బడే ఏడుస్తాడు. సో దీనివల్ల భారతదేశంలో ఈ యొక్క ముడి చమురు అనేటటువంటి దిగుమతుల మీద ఇబ్బందులు కలుగుతాయి. దీనివల్ల పెట్రోల్ ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మన ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రత అనేటటువంటిది ఇబ్బంది పడవచ్చు. అలాగనే ఇరాన్లో చాలామంది భారతదేశానికి సంబంధించిన బిజినెస్ మెన్ ఉన్నారు. మ్యారిటైమ్లో చాలా అద్భుతమైన ట్రేడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది. అట్లాగనే ఇంటర్నేషనల్ నార్మ్స్ అంటే సాధారణంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏ దేశంలో జరిగేటటువంటి అంతర్గత విషయాల్లో బయట దేశాలు జోక్యం చేసుకోకూడదు. కానీ అమెరికాని ఆపేదేవుడు? అమెరికా ఏ దేశం తాలూకా సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తుంది? గట్టిగా మాట్లాడితే 1971లో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. అందులో కూడా వేలు పెట్టాడుగా వీడు. ఆ రోజు రష్యా వచ్చింది కాబట్టి మనం బతికిపోయాం. కాబట్టి ప్రతి దేశం తాలూకా అంతర్గత వ్యవహారాల్లో వీడు వేలు పెడుతూ ఉంటాడు. సో ఇది ఇప్పుడు జరిగేటటువంటి ఒక పెద్ద ఇబ్బంది. సో ఇలా మనం ఇరాన్ తాలూకా అంశాన్ని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో భారత్ మీద దీని తాలూకా ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న రష్యా నుంచి మనకి చమురు తగ్గిపోతుంది. ఇప్పుడు ఇరాన్ మీద ఈ ప్రభావం ఎప్పుడైతే పడిందో యుద్ధ ప్రభావం, ఇరాన్ నుంచి వచ్చేటటువంటి చీప్ ఫామ్ ఆఫ్ ఆయిల్ కూడా. ఇంకోటి, ఇరాన్కి మనం డబ్బులు ఇండియన్ రూపీస్లో పే చేస్తాం, డాలర్లో పే చేయం. సో ఇలా ఇప్పుడు మనకి ఈ దేశాలతో వచ్చేటటువంటి ఇబ్బంది కారణంగా భారత్ తాలూకా ఎనర్జీ సెక్యూరిటీ ఇబ్బందులు పడుతుంది. దీని ప్రభావం మన దేశంలో ద్రవ్యోల్బణం మీద పడవచ్చు. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న ఇచ్చాను, దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎస్కలేటింగ్ US-Iran tensions from 2018 to 26, including the sanctions, military confrontations and information warfare, critically examine the implications for India's strategic autonomy. భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మీద దీని యొక్క ప్రభావం ఎలా పడుతుంది అనేటటువంటిది. అలాగే వెస్ట్ ఏషియాలో మన డిప్లొమసీ, దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ మనకి. అలాగే మీ అందరికీ కూడా ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతి పర్వదినాన రేపు కలుద్దాం ఒక కొత్త టాపిక్తో. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ.